వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సంగీ టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. రీసెంట్గా విజిట్ అయ్యాము. ఈ సంగీ టెంపుల్కి ఏంటంటే ఇక్కడ కింద దిగేసి పైకి వచ్చేవరకు అనమాట స్టెప్స్. దానికి ఆపోజిట్ అంటే సైడ్కి కార్స్ కానీ బైక్స్ కానీ వచ్చే వాళ్ళకి ఏంటంటే సైడ్ నుంచి వే అనేది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే స్టెప్స్ ఎక్కాక దాని పక్కన సైడ్ వ్యూ అనమాట. ఇలా సైడ్ నుంచి ఇలా పైకి వచ్చేసేయచ్చు, లేకపోతే స్ట్రైట్గా కూడా వచ్చేసేయచ్చు. ఇది కార్స్ కానీ బైక్స్ కానీ రావడానికి ఇదనమాట వే. ఇది కార్ పార్కింగ్ అనమాట. బైక్ పార్కింగ్ అనేది కొంచెం పైకి ఇచ్చాడు మనకి. కార్ పార్కింగ్కి బైక్ పార్కింగ్ కూడా కొంచెం ఛార్జెస్ అనేవి చేస్తున్నాడు. కార్ పార్కింగ్ వచ్చి 100 రూపీస్ విత్ ఐస్ క్రీమ్ మనకి ఫ్రీగా ఇస్తారనమాట. ఆ కింద క్యాంటీన్ ఉంటుంది, సో ఐస్ క్రీమ్ ఇస్తారు, 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తర్వాత బైక్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా, నాకు తెలియదు అవి. ఆ తర్వాత ఇదంతా వ్యూ అనమాట. ఇదేంటంటే మనకి ఎలక్ట్రికల్ పోల్స్ అని ఎలక్ట్రికల్ వైర్స్ అని పెట్టేశారు. ఎందుకంటే అంత క్లారిటీ ఏం లేవు, అవి కొబ్బరి చెట్లు ఉంటాయి మేబీ కోసం. అంటే పిల్లలు కానీ వెళ్ళేటప్పుడు మనం వెళ్ళొద్దని చెప్తాం కదా, సో అందుకోసం వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్స్ అనేది చుట్టూ కూడా పెట్టేశారు. ఒకప్పుడు ఉండేవి కాదంట, రీసెంట్గా పెట్టినట్టున్నారు. తర్వాత వచ్చే గంట, ఇక్కడ గంట ఫేమస్ అనుకుంటాం. ఏంటంటే ఇక్కడ ఇది లవర్స్ స్పాట్ అంటారు కదా, లవర్స్ వెళ్ళే వాళ్ళు అంటే ఇంకా అందరూ మ్యాక్సిమం గంట అనేది అందరూ కొడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బివేర్ ఆఫ్ మంకీస్ అనమాట. ఎందుకంటే కోతులు చాలా రిస్కీ అనమాట. కోతులు ఎక్కువగా ఉన్నాయి, కానీ అంటే అవి మామూలుగా మనుషులు అలా నార్మల్గా నడుచుకుని వెళ్ళిపోతే ఏమనట్లేదు. అదే మన చేతిలో ఏమైనా ఉండి చేతితో కవర్ కానీ పట్టుకొని ఎలాగైనా వెళ్తే మాత్రం అవి మన మీదకి టెంపుల్ వ్యూ అనమాట, అవి మన మీదకి అటాక్ చేస్తున్నాయి అనమాట. సో వెళ్ళేటప్పుడు అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. మన హ్యాండ్ బ్యాగ్లోనే ఏమైనా క్యారీ చేసుకోవాలన్నమాట. ప్రసాదం కానీ ఏవి అస్సలు చేతితో పట్టుకోవద్దు, లేకపోతే అవి మన మీదకి ఎగిరేస్తాయి. అంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాము. ఒక ఆవిడ అలాగే పులిహోర పొట్లం పట్టుకొని జస్ట్ అలా నడుస్తుంటే ఎక్కడో ఉంది కోతి, అది పరిగెట్టుకొని వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. కానీ లాక్కొని తినలేదు. సో అలా ఉంటుందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అప్పర్ వ్యూ అనమాట, పై వ్యూ అలా ఉంది. చాలా బాగుంది. టెంపుల్ అయితే ఒక్కసారి చూడాల్సిన ప్లేస్ అనమాట. ఎక్కువ మూవీ షూటింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. రకుల్ ప్రీతి సింగ్, గోపీచంద్ మూవీ ఉంది కదా, లౌక్యం మూవీ, అప్పుడు గోపీచంద్ రకుల్ ప్రీతి సింగ్ని ఎత్తుకొని తీసుకొస్తాడు కదా, ఆ సీన్ ఇక్కడ స్టెప్స్ దగ్గర తీసింది. స్టార్టింగ్ స్టెప్స్ చూసాం కదా, అక్కడ చూసింది. ఓకే ఫ్రెండ్స్.